శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఎవరు అదృష్టవంతులు, ఎవరు భాగ్యవంతులు అనేది మన జన్మ జాతకంలో లాభస్థానాధిపతిని బట్టి ఎలా తెలుసుకోవచ్చు అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన లాభస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇవన్నీ దాన్ని బట్టి మనకు అదృష్టం ఉందా లేదా అనేది కూడా, భాగ్యవంతులమా కాదా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొదటిది, లాభాధిపతి కనుక ధనస్థానంలో ఉండి, ధనాధిపతి కనుక కేంద్ర స్థానాల్లో ఉండి, లాభంలో కనుక గురుడు ఉంటే, లాభాధిపతి ధనస్థానంలో ఉండాలంటే సెకండ్ హౌస్లో, ధనాధిపతి అంటే సెకండ్ లార్డ్ కేంద్ర స్థానాల్లో ఉండాలి. కేంద్ర స్థానం అంటే ఏంటి? 1, 4, 7, 10 ఇక్కడ ఉండాలి ధనాధిపతి. లాభంలో 11వ స్థానంలో గురుడు ఉండాలి. అప్పుడు ఆ జాతకుడు అదృష్టవంతుడు, భాగ్యవంతుడు అని చెప్పుకోవచ్చు. అంటే బాగా డబ్బులు ఉంటాయి, చేస్తున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది, ఏ పని చేసినా అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అని దాని అర్థం. ఇంకొక నియమం ఏంటంటే, లాభంలో కనుక గురుగ్రహం ఉండి, ధనస్థానంలో చంద్రుడుండి, భాగ్యంలో శుక్రుడు ఉంటే ఆ జాతకుడు కూడా అదృష్టవంతుడే. అంటే 11th హౌస్లో గురుడు, సెకండ్ హౌస్లో చంద్రుడు, 9th హౌస్లో శుక్రుడు ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు. చేస్తున్న పనిలో ఎప్పుడు అదృష్టం వెన్నంటే ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఇంకొకటి, లాభస్థానంలో కనుక చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు. లాభస్థానంలో చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు. అంటే వాళ్ళకి బిజినెస్లో మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు, ఫైన్ ఆర్ట్స్ లలిత కళల్లో రాణిస్తారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణిస్తారు. అంటే గ్రాఫిక్స్ డిజైన్, వెబ్ డిజైన్, యానిమేషన్, సినిమా రంగం, నటన, టీవీ ఇలాంటి వాటిలో రాణిస్తారు. సంగీతం, డ్యాన్స్ ఇలాంటి వాటిలో సక్సెస్ అవుతారు. లేదా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి మంచి పొజిషన్లో ఉంటారు. ఎప్పుడు అదృష్టం వెన్నంటే ఉంటుంది అని తెలుసుకోవచ్చు. లాభస్థానంలో కనుక చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే. లాభాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండి లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నా కూడా అదృష్టవంతుడే. లాభాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి. కేంద్రం అంటే ఏంటి? 1, 4, 7, 10. కోణం అంటే ఏంటి? 5, 9. 1, 5, 9 కోణం. సో లాభాధిపతి ఇందులో ఉండి లాభంలో పాపగ్రహాలు ఉండాలి. లాభం అంటే ఏంటి? ఉపచయ స్థానంలో 1. సో అక్కడ పాపగ్రహాలు ఉంటే మంచిదే. ఈ సిచ్యువేషన్లో కనుక పాపగ్రహాలు ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు, భాగ్యవంతుడు అని చెప్పుకోవచ్చు. ఇంకొక నియమం ఏంటంటే, ధనాధిపతి, లాభాధిపతి ఈ రెండు కేంద్రంలో ఉండి లేదా కోణాల్లో ఉండి, ధనాధిపతి లేదా లాభాధిపతి కేంద్ర కోణాల్లో ఉండి లాభంలో పాపగ్రహాలు ఉన్నా కూడా అదృష్టవంతుడే. సెకండ్ లార్డ్ కేంద్ర కోణాల్లో ఉండాలి, 11th లార్డ్ కేంద్ర కోణాల్లో ఉండాలి, 11th పాపగ్రహాలు ఉంటే ఆ జాతకుడు అదృష్టవంతుడు. ఇంకొక నియమము, ధనాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతికి ఏదో విధంగా కనెక్షన్ ఏర్పడితే, పరివర్తన కావచ్చు, దృష్టులు కావచ్చు, ఏ విధంగా కనెక్షన్ ఏర్పడ్డా కూడా ఆ జాతకుడు అదృష్టవంతుడు. అంటే ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం, లాభాధిపతి ధనస్థానంలో ఉండడం, ఈ విధంగా ఉండడం అదృష్టానికి సంకేతం. ఆ జాతకుడికి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది, డబ్బులు బాగా సంపాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి రాజయోగం కూడా ఏర్పడుతుంది. అదొక మంచి రాజయోగం కూడా. ధనాధిపతి భాగ్యస్థానం, భాగ్యాధిపతి లాభస్థానం, లాభాధిపతి ధనస్థానం ఇలా ఏ విధంగా ఈ మూడిట్లో ఉన్నా కూడా అది కూడా రాజయోగమే, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇక లాభాధిపతి బుధుడు అయ్యి లాభస్థానంలో బుధుడు కనుక ఉంటే వాళ్ళకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. లాభాధిపతి బుధుడై లాభస్థానంలో బుధుడు ఉండాలి, అప్పుడు ధనలాభాలు కలుగుతాయి, వ్యాపారంలో మంచి స్థానానికి వెళ్తారని చెప్పొచ్చు. అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఇంకొక నియమం ఏంటంటే, లాభాధిపతికి కనుక గోపురాంశ కనుక కలిగితే, వైశేషికాంశంలో గోపురాంశ కనుక లాభాధిపతికి కలిగితే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు వచ్చి మంచి అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అదే లాభాధిపతికి పార్వతాంశ కానీ ఉత్తమాంశ కానీ లభిస్తే డబ్బులు బాగా సంపాదిస్తారు, అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సో ఈ నియమాలు కనుక సాటిస్ఫై అయితే ఆ జాతకుడు అదృష్టవంతుడు అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో రేపు జూన్ 6వ తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా వాళ్ళని కూడా ఆ బ్యాచ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.